ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మళ్ళీ మన రామాయణంలో బాలకాండలో వాల్మీకి మహర్షి ఏం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్దాం. నిన్నేం జరిగిందంటే, మన జనకుల వారు చాలా సంతోషంగా పరమోత్సాహంగా ఆయన విడిదికి వెళ్ళిపోయారు. ఇక్కడేమో మన ఋషులందరూ మన దశరథుల వారితో పాటు వచ్చిన వాళ్ళు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, వాళ్ళందరూ ఇక్కడ ఉన్న శతానందుడు మొదలైన జనకుడి యొక్క పురోహితులు ఋషులతో కలిసి ఇంకా అన్యోన్యంగా పరస్పరం మాట్లాడుకొని పరమోత్సాహంగా వాళ్ళ రాత్రికి అక్కడ విశ్రమించారు. మన దశరథుల వారేమో చాలా రోజులకి, ఎన్ని రోజులైపోయిందో రామచంద్రమూర్తి ముఖము లక్ష్మణ స్వామి ముఖం చూసి ఆయనకి పాపం ఆయన ఎట్లా ఉన్నాడో దూరంగా తట్టుకొని 10 రోజుల కోసం తీసుకొని వెళ్ళాడు ఇక్కడికి. ఒకవేళ రామచంద్రమూర్తి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఒక 10 రోజులకు అట్లా అక్కడ యాగం సమాప్తం అయిండొచ్చు. అక్కడి నుంచి వాళ్ళు నడుస్తూ బండ్ల మీద ప్రయాణం చేస్తూ కథలు చెప్పుకుంటూ మన మిథిలా నగరానికి వచ్చేసరికి ఒక 10 రోజులకు కొంచెం అటు ఇటుకు కొన్నాళ్ళు దాటి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి మన వాళ్ళు జనకుడి దగ్గర నుంచి దూతలు దశరథుడి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఒక 4 రోజులు ప్రయాణం చేశారు. అక్కడి నుంచి మళ్ళీ దశరథుడు ఒక 4 రోజులు ప్రయాణం చేసి వచ్చాడు. కాబట్టి అటు ఇటుగా ఒక 20-25 రోజులు అయిండొచ్చు. కొడుకులను చూసి ఆయన చాలా సంతోషించి కొడుకులతో కలిసి ఆ రాత్రికి ఆయన కూడా పడుకున్నారు. మన జనకుల వారు ఆయన విడిదికి వెళ్లి చేసిన పనేమి అన్న చోట ఆపేము. జనకహాపి మహాతేజాః క్రియాం ధర్మేణ తత్వవిత్ యజ్ఞస్య చ సుతాభ్యాంచ కృత్వా రాత్రిం ఉవాసః అని నాకు నచ్చింది, అందుకని మళ్ళీ చెప్పుకుంటున్నాను. జనకః అపి జనకుల వారు కూడా మహాతేజమూర్తి ధర్మేణ ధర్మంగా చేయవలసిన కర్మలున్నాయి. అవి యజ్ఞం కోసం చేయవలసిన పనులు కూడా ఉన్నాయి. పైగా సుతాభ్యాం ఆయన కూతుర్ల కోసం కూడా చేసే పనులున్నాయని చెప్పుకున్నారు. ఆ కూతుర్లు ఎంత వాళ్ళు, మన జానకమ్మకి ఒక 6 ఏళ్ళు, ఆమె కన్నా కాస్త చిన్నదయ్యుండొచ్చు. మన ఊర్మిళాదేవి కొంత అదే వయసు కొంచెం చిన్నదయ్యుండొచ్చు. 6 ఏళ్ల పిల్లలతో ఆయన చేయవలసిన కృత్యాలు ఏముంటాయి, ఆడుకుని ఉంటాడు. కాక రేపొద్దున్నే పెళ్ళని చెప్పాడు కాబట్టి మన పెళ్లి కోసం చేయవలసిన పనులన్నీ ఉంటాయి. అవి ఒకవేళ రాత్రిపూట, రేపొద్దున పెళ్ళన్నప్పుడు రాత్రిపూట తీసుకోవాల్సిన దీక్షలు అట్లాంటివన్నీ ఉంటాయి. వాటి కోసం ఏమి పనులు చేశారో ఏమో మన వాల్మీకి మహర్షి మన కోసం రాసి పెట్టుంటే ఎంత బాగుండేది. ఆయన అందరికీ తెలిసిన విషయాలే అనుకున్నారో ఏమో, ఎక్కువగా రాయలేదు. కానీ నేనైతే నా మనసులో నా ఇష్టం వచ్చినట్టు పరమోత్సాహంగా ఏవేవో ఊహించుకున్నాను, సంతోషంగా ఆటలన్నీ. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే సుతాభ్యాం అని రాశారు మన వాల్మీకి మహర్షి, కూతుర్ల కోసము అని. 2 కూతుర్లు, ఆయనకి 2 కూతుర్లు ఉన్నారని మనకు తర్వాత కథ తెలుసు, కానీ ఇక్కడికి తెలియదు. మొదటిసారి రామాయణం చదువుతున్న వాళ్ళకి నాకు కూతురుంది, ఈఎం సీత మమ సుత అని చెప్తూ ఉంటారు. కాబట్టి సీత ఆయన కూతురు ఉందని తెలుసు, ఇంకొక కూతురు ఎవరో తెలియదు. 2 కూతుర్లని ఇక్కడ రాశారు, వాళ్ళిద్దరి కోసము అని రాశారు. కాబట్టి 2 చూసుకున్నారు మన జనకుల వారు. పెద్దవారు మన పెద్ద ఆయన గారు రామచంద్రమూర్తి ఆ శివధనుస్ని భంగం చేశారు, ఆయన విడిచిపారేశారు. ఆయనకై సీత మన ఇద్దాం, కానీ మనకు ఊర్మిళ కూడా ఉంది కదా, ఈ ఊర్మిళని అట్లానే ఉన్నాడు, అంతే అందంగా ఉన్నాడు, అంతే పరాక్రమంతో, అంతే ఆకర్షణీయంగా ఉన్న రాకుమారుడు మన లక్ష్మణ స్వామి
ఆయనకి చిన్న కూతుర్ని ఇచ్చి పెళ్లి చేద్దామని ఆలోచించేసుకున్నారో ఏమో జనకుల వారు. అందుకని సుతాభ్యాం, ఇద్దరు కూతుర్ల కోసం చేయవలసిన ధర్మ కార్యాలు, ధర్మేణ క్రియ ఏమున్నాయి అవి కృత్వా చేసి ఆ రాత్రికి ఆయన అక్కడే పడుకున్నారు అని ఈ చిన్న విషయం రాశారు. సుతాభ్యాం అని మధ్యలో పెట్టడం వల్ల కూతుర్ల కోసం ఆయన ఏం చేశారు, ఏం ఆలోచన చేసుకున్నారు, ఏం ప్రయత్నాలు చేసుకుంటున్నారు అని చాలా భావించాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది మీతో పంచుకున్నాను. సరే, ఇంకక్కడి నుంచి మళ్ళీ మనం తర్వాత సర్గ చూసుకుంటూ వెళ్దాము. సప్తతితమ సర్గ, 70వ సర్గ. ఇందులో ఇంకా ఇటువైపు ఇక్ష్వాకు వంశం వైపు ఉన్న వంశకర్తల గురించి చెప్పుకుంటూ ఉన్నారు, చెప్తారు ఇప్పుడు మన వశిష్ఠుల వారు. చూసుకుంటూ వెళ్దాం. తతః ప్రభాతే జనకః కృతకర్మ మహర్షిభిః ఉవాచ వాక్యం వాక్యజ్ఞః శతానందం పురోహితం. తతః, ఇంకా తర్వాత రాత్రి ఆ విధంగా గడిచింది. ప్రభాతే, ప్రభాత కాలంలో తెల్లవారుతూ ఉండగా మహర్షిభిః, మహర్షుల చేత కృత కర్మ, చేయవలసిన కర్మలన్నీ ఉంటాయి కదా, అనుష్ఠానాలు. ఆయన మామూలుగా ప్రతిరోజు చేయవలసిన ప్రాత సంధ్య కాలం చేయవలసిన కర్మలు ఉంటాయి. అవి కాక ఇప్పుడు యజ్ఞ సమాప్తి ఉన్నది ఈ ప్రభాత సమయంలో, ఈ పొద్దున పూట. దానికోసం ఉన్న కర్మలు, పైగా కూతుర్లకి కళ్యాణం చేయాలని ఆయన తలపెట్టారు కాబట్టి ఆ కర్మలు అవన్నీ మహర్షుల చేత చేసుకున్న వారై మన జనకః, జనకుల వారు ఆ వాక్యజ్ఞ, ఏ విధంగా మాట్లాడాలో వాక్యాల గురించిన జ్ఞానం కలిగిన వారు మన జనక మహారాజు పురోహితం శతానందం, పురోహితుల వారైన శతానందుల వారితో ఈ వాక్యం, ఈ మాటను ఉవాచ అన్నారు. అతః ప్రభాతే జనకః కృతకర్మ మహర్షిభిః ఉవాచ వాక్యం వాక్యజ్ఞః శతానందం పురోహితం. భ్రాతా మమ మహాతేజాః యావీయాన్ అతిధార్మికః కుశధ్వజః ఇతి ఖ్యాతః పురీం అద్యవసత్ శుభాం. ఆయన శతానందుల వారితో, ఆయన పురోహితులతోటి ఏమన్నారంటే, ఇదిగో మహాతేజాః, గొప్ప తేజోమూర్తి, అతి ధార్మికః, గొప్ప ధర్మమూర్తి, మమ, నా యొక్క, యవీయాన్ భ్రాత, తమ్ముడు. యవీయాన్ భ్రాత అంటే తమ్ముడు అని అర్థం. నా తమ్ముడు కుశధ్వజః ఇతి ఖ్యాతః, కుశధ్వజుడు అన్న పేరున్నవాడు, శుభాం పురీం, మంగళకరమైన ఆ ఊళ్ళో, అధ్యవసత్, అధివసించి ఉన్నాడు. నా తమ్ముడు మహాతేజోమూర్తి, గొప్ప ధర్మమూర్తి కుశధ్వజుడు ఆ ఊళ్ళో ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు మన శతానందుల వారికి. ఆ శుభాంపురిలో ఉన్నాడు, ఆ గొప్ప పురిలో ఉన్నాడు. ఆ పురి ఏమి? వార్యాఫలక పర్యంతాం పిబన్ ఇక్షుమతీం నదీం సాంకాస్యాం పుణ్య సంకాశాం విమానం ఇవ పుష్పకం. అక్కడ నా తమ్ముడు ఉండి ఇక్షుమతి నది, ఆ పురి దగ్గర నుంచే నా తమ్ముడు ఉంటున్న ఊరి పక్కగా వెళ్తూ ఉన్న ఇక్షుమతి అన్న నదిలో నీళ్లు పిబన్, తాగుతూ ఉన్నాడు. వార్యా ఫలక పర్యంతం, వార్యా ఫలకాలు, శూలాలు గుచ్చి అడ్డుగా ఉంచిన, లాగా ఉంచిన పుణ్య సంకాశం, పుణ్యానికి సమానమైంది, ఇంకా పుణ్యమే ఇది. అటువంటి సాంకాశ్యాం, సాంకాశ అన్న ఊరు, ఆ ఊరి పేరు, అది విమానం ఇవ పుష్పకం, పుష్పకం విమానం ఇవలాగా ఉంటుంది. ఆ ఊరు మా తమ్ముడి పురి పుష్పక విమానం లాగా ఉంటుంది. పుణ్యాలకు తోడై ఉన్నదది, పుణ్యానికి తగినదది.
అక్కడ పక్క నుంచి ఇక్షుమతి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పురి చుట్టూ శూలాలన్నిటినీ గుచ్చి అడ్డుగా కోటలాగా కట్టారు. అటువంటి శుభంకరమైన సాంకాశమన్న పురిలో కుశధ్వజుడన్న నా తమ్ముడు ఉన్నాడు. భ్రాతా మమ మహాతేజాః యవీయాన్ అతి ధార్మికః కుశధ్వజః ఇతి ఖ్యాతః పురీం అధ్యవసత్ శుభాం వార్యాఫలకపర్యంతాం పిబన్ ఇక్షుమతీం నదీం సాంకాస్యాం పుణ్య సంకాశాం విమానం ఇవ పుష్పకం. ద్రష్టుమిచ్చామి యజ్ఞగోప్తా సహ మే మతః ప్రీతిం సహ అపి మహాతేజాః ఇమాం భోక్తా మయా సహ. అహం నేను ఆయనను ద్రష్టం చూడాలని ఇచ్చాం కోరుకుంటున్నాను. నా తమ్ముడిని చూడాలనుకుంటున్నాను. సహా నా తమ్ముడు మే నా యొక్క యజ్ఞగోప్త నా యజ్ఞాన్ని రక్షించేవాడు మా తమ్ముడే అని మతః ఆ విధంగా అంగీకరించాడు. కాబట్టి నా తమ్ముడు ఉండాల్సిందే ఇక్కడ. యజ్ఞాన్ని నేను పరిసమాప్తి చేసుకుంటున్నాను. పైగా కన్యాదాన యజ్ఞాన్ని కూడా చేసుకుంటున్నాను. దాన్ని కాపాడేవాడు గోప్త రక్షకుడు మా తమ్ముడు. ఆ విధంగా ఉన్నాడు. పైగా మహాతేజాహ సహా ఆ మహాతేజోమూర్తి మా తమ్ముడు వాడు మయా సహా నాతో కూడి ఇమాం ఈ యజ్ఞాన్ని ప్రీతిగా అనుభవిస్తాడు. ఇమాం ప్రీతిని సంతోషంలో మా తమ్ముడు కూడా పాలు పంచుకుంటాడు. ఇంత గొప్ప విషయం, ఇంత గొప్ప యజ్ఞం చేశాను, దానికి యజ్ఞ ఫలంగా రాబోతున్న అల్లుడున్నాడు. ఇక్కడ రామచంద్రమూర్తే వచ్చాడు. నా కూతురికి పెళ్ళవ్వబోతున్నది. ఇటువంటి గొప్ప ప్రీతికరమైన విషయాన్ని నాతో కలిసి నా తమ్ముడు పంచుకుంటాడు. అందుకని కుశధ్వజుణ్ణి చూడాలని కోరుకుంటున్నాను. తం అహం ద్రష్టుం ఇచ్చామి యజ్ఞగోప్తా సహ మే మతః ప్రీతిం సహ అపి మహాతేజాః ఇమాం భోక్తా మయా సహ. ఏవం ఉక్తే తు వచనే శతానందస్య సన్నిధౌ ఆగతాః కేచిత్ అవ్యగ్రాః జనకః తాన్ సమాదిశత్. శతానందస్య సన్నిధౌ శతానందుల వారి దగ్గర, ఆయన సమక్షంలో, ఆయనతో పాటు ఆయనకే మన జనకుల వారు మా తమ్ముడు ఉన్నాడు కదా, మా తమ్ముడిని పిలవాలి. ఎందుకంటే మా తమ్ముడు ఈ యజ్ఞానికి గోప్త రక్షకుడు కూడా. అది కూడా కాక నాతో కలిసి ఈ ఆనందాన్ని పంచుకుంటాడు, చూడాలనుకుంటున్నాను అని శతానందుడితో చెప్తే, ఏవం ఈ విధంగా చెప్పబడ్డ వచనే ఉక్తే ఈ విధంగా చెప్పబడ్డ మాటలతో మన శతానందుల వారు ఒకవేళ పిలుచుకొని రావడం కోసం ఎవరినైనా దూతల్ని పిలిచారో ఏమో, అప్పుడు కేచిత్ కొంతమంది అవ్యగ్రాహ వ్యగ్రత లేదు, తొణుకు బెణుకు లేకుండా ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్నవాళ్ళు, తొందర లేదు, కంగారు లేదు, అటువంటి వాళ్ళు కొందరు ఆగతాహ వచ్చారు. తాన్ వాళ్లను జనకహ మన జనకుల వారు ఈ విధంగా సమాధిసత్ ఆదేశించారు. మరి మా తమ్ముడిని చూడాలనిపిస్తుంది, నాతో పాటు ఈ ఆనందాన్ని పంచుకుంటాడు అని ఆయన అంటే శతానందుల వారు కొంతమందిని పిలిచారు. వాళ్ళు ప్రశాంతంగా వచ్చారు అక్కడికి, ఏమీ వ్యగ్రత లేకుండా. వాళ్లతో మన జనకుల వారు ఈ విధంగా ఆదేశిస్తూ ఉన్నారు. ఏవం ఉక్తైతు వచనే శతానందస్య సన్నిధౌ ఆగతా కేచిత్ అవ్యగ్రాహ జనకః తాన్ సమాదిశత్. శాసనాత్ తు నరేంద్రస్య ప్రయయుః శీఘ్రవాజిభిః సమానేతుం నరవ్యాఘ్రం విష్ణుం ఇంద్ర ఆజ్ఞయా యథా. మా తమ్ముడిని పిలుచుకొని రామని ఆయన చెప్పగానే నరేంద్రస్య ఆ రాజేంద్రుడి యొక్క జనకుడి యొక్క శాసనాత్ ఆదేశం ప్రకారం ఇంద్ర ఆజ్ఞయ ఇంద్రుడి యొక్క ఆజ్ఞ ప్రకారం యథా ఏ విధంగా విష్ణు
విష్ణువుని పిలుచుకొని వస్తారో అదే విధంగా నరవ్యాఘ్రం నరశ్రేష్ఠుడైన మన జనకుల వారి తమ్ముణ్ణి కూడా సమానేతం పిలుచుకొని రావడానికి శీఘ్ర వాజిభిహి వేగంగా వెళ్లే గుర్రాల పైన వీళ్ళు ఈ దూతలు ప్రయయుహు వెళ్లారు. వేగంగా వెళ్లే అశ్వాలు గుర్రాలెక్కి వీళ్ళు కూడా ఇంద్రుడు పిలుస్తున్నాడు మీరట ఇప్పుడే రాండి అని విష్ణుమూర్తిని ఎట్లా పిలుచుకొని వస్తారో, ఎందుకంటే విష్ణుమూర్తి ఇంద్రుడికి తమ్ముడు ఉపేంద్రుడు. ఉపేంద్రుని పిలుచుకొని రావడానికి ఇంద్రుడు పిలుస్తున్నాడని ఎట్లా వేగంగా వెళ్లి వేగంగా పట్టుకొని వస్తారో అట్లా వీళ్ళు కూడా జనకుల వారు పిలుస్తున్నారని ఆయన తమ్ముణ్ణి పిలుచుకొని రావడానికి వెళ్లారు. శాసనాత్ తు నరేంద్రస్య ప్రయయుః శీఘ్ర వాజిభిః సమానేతుం నరవ్యాఘ్రం విష్ణుం ఇంద్ర ఆజ్ఞయా యథా సాంకాస్యాం తే సమాగత్య దదృశుః చ కుశధ్వజం న్యవేదయత్ యథా వృత్తం జనకస్య చ చింతితం. వాళ్ళు సాంకాస్యాం ఆ సాంకాస నగరానికి ఆ పురికి సమాగత్య చేరి అక్కడ కుశధ్వజుణ్ణి దదృశుః దర్శనం చేశారు. ఇంకా జనకస్య జనకుడి యొక్క చింతితం ఆలోచనను యథావృత్తం ఉన్నదాన్ని ఉన్నట్టు న్యవేదయత్ వాళ్ళు నివేదించారు కూడా. వాళ్ళు మహావేగంగా వెళ్లారు. వెళ్లి కుశధ్వజుల వారిని చూసి వాళ్ళ అనగారు జనకుల వారు ఏమనుకుంటున్నారో మిమ్మల్ని తొందరగా రమ్మంటున్నారన్న విషయాన్ని యథావృత్తాన్ని మొత్తం వృత్తాంతాన్ని వాళ్ళు నివేదించారు. సాంకాస్యాం చ సమాగత్య తదృశుః చ కుశధ్వజం న్యవేదయత్ యథావృత్తం జనకస్య చ చింతితం. తద్వృత్తం నృపతిః శ్రుత్వా దూతశ్రేష్టైః మహాబలైః ఆజ్ఞయా అధ నరేంద్రస్య ఆజగామ కుశధ్వజః. నృపతిః మన కుశధ్వజుల వారు తద్వృత్తం ఆ విషయాన్ని శ్రుత్వా విని ఆ దూత శ్రేష్టైః శ్రేష్ఠులైన దూతలు మహాబలైః మహాబలం కలిగిన వాళ్ళు మహావేగంగా వెళ్లారు. గొప్ప శ్రేష్ఠులైన దూతలు వాళ్ళు చెప్పిన విషయాన్ని మన రాజుగారు విని నరేంద్రుడి యొక్క రాజుగారు జనక మహారాజు యొక్క ఆజ్ఞ ప్రకారం ఇంకప్పుడు మన కుశధ్వజుల వారు ఆ జగామ వచ్చారు. తద్వృత్తం నృపతిః శ్రుత్వా దూతశ్రేష్టైః మహాబలైః ఆజ్ఞయా అధ నరేంద్రస్య ఆ జగామ కుశధ్వజః. సహ దదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలం సహ అభివాద్య శతానందం రాజానం చ అపి ధార్మికం రాజార్హం పరమం దివ్యం ఆసనం చ అధ్యరోహత. సహ ఆ వచ్చిన వారు కుశధ్వజుల వారు ధర్మవత్సలుడైన మహాత్ముడైన జనకుల వారిని దదర్శ చూశాడు. అట్లానే సహ ఆయన ధార్మికం ధర్మమూర్తి అయిన ధర్మపరుడైన రాజానం రాజుగారికి చ అపి అట్లానే శతానందుల వారికి అభివాద్య నమస్కరించి రాజార్హం రాజోచితమైన పరమం దివ్యమైన శ్రేష్టమైన ఆసనాన్ని కూడా అధ్యరోహత అధిరోహించాడు, కూర్చున్నాడు. ఆయన వీళ్ళెంత వేగంగా రమ్మని పిలుస్తున్నారు మీ అన్నయ్య గారు అని చెప్పారో అంత వేగంగా వచ్చాడు. అన్నగారిని చూశాడు. అన్నగారికి శతానందుల వారికి నమస్కరించి వాళ్ళు చూపించిన గొప్ప ఆసనంలో కూర్చున్నాడు. ఉచితాసనంలో రాజార్హమైన రాజోచితమైన ఉచితాసనంలో ఆయన కూర్చున్నాడు. సహ దదర్శ మహాత్మానం జనకం ధర్మవత్సలం సహ అభివాద్య శతానందం రాజానం చాపి ధార్మికం
రాజార్హం పరమం దివ్యం ఆసనం చ అధ్యరోహత. ఉపవిష్టౌ ఉభౌ తౌ తు భ్రాతరౌ అతితేజసౌ ప్రేషయామాసతుః వీరౌ మునిశ్రేష్టం సుదామనం. అతి తేజసౌ, అతి తేజోమూర్తులు వాళ్ళిద్దరు, భ్రాతరౌ అన్నా తమ్ముళ్ళు, తౌ వాళ్ళు, ఉభౌ ఇద్దరు, ఉపవిష్టౌ ఆ విధంగా కూర్చున్న వాళ్ళై, ఆ వీరౌ ఆ వీరులు, మంత్రి శ్రేష్టం మంత్రులలో శ్రేష్ఠుడైన వాడు, సుదామనం సుదామనుణ్ణి, ప్రేషయామాసతుః పిలిపించారు. ఉపవిష్టౌ ఉభౌ తౌ తు భ్రాతరౌ అతితేజసౌ ప్రేషయామాసతుః వీరౌ మంత్రి శ్రేష్టం సుదామనం. గచ్చ మంత్రిపతే శీఘ్రం ఐక్ష్వాకుం అమితప్రభం ఆత్మజైః సహ దుర్ధర్షం ఆనయస్వ సమంత్రినం. ఓ మంత్రిపతే, ఓ మంత్రి ముఖ్యుడా, ఓ ముఖ్యమంత్రి, శీఘ్రం వేగంగా గచ్చ వెళ్ళండి. ఐక్ష్వాకుం ఆ ఇక్ష్వాకు వంశంలోని వాడు దశరథ మహారాజు, అమిత ప్రభం గొప్ప ప్రభలతో కలిగిన వాడు, గొప్ప ప్రభావం కలిగిన వాడు, ఆయనను సమంత్రినం ఆయన మంత్రులతో సహా, ఆ దుర్ధర్షం ఎదిరించ శక్యం కానివాడు, ఎవ్వరు ఆయనను ఎదిరించలేరు అటువంటి దుర్ధర్షుడు, ఆయనను ఆయన మంత్రులతో సహా, ఆత్మజైః సహా ఆయన ఆత్మజులు, ఆయన కొడుకులు వాళ్ళిద్దరు రామలక్ష్మణులు, వాళ్లతో సహా ఆనయస్వ పిలుచుకుని రా అని మన ముఖ్యమంత్రితో మన జనకుల వారు చెప్పారు. గచ్చ మంత్రిపతే శీఘ్రం ఐక్ష్వాకుం అమితప్రభం ఆత్మజైః సహ దుర్ధర్షం ఆనయస్వ సమంత్రినం. ఔపకార్యం సహ గత్వా తు రఘూణాం కులవర్ధనం దదర్శ శిరసా చయేనం అభివాద్య ఇదం అబ్రవీత్. సహ ఆయన ఔపకార్యం వాళ్ళున్న విడిదికి గత్వా వెళ్ళి, రఘూణాం కులవర్ధనం రఘుకులాన్ని వర్ధింపజేసేవాడు అయిన దశరథ మహారాజును దదర్శ చూసి, శిరసా తల వంచి, ఏనం ఈయనకు, అభివాద్య నమస్కరించి, ఇదం ఈ మాటను అబ్రవీత్ చెప్పాడు. ఆయన వేగంగా మన దశరథ మహారాజు రామలక్ష్మణులతో పాటు మిగిలిన వాళ్ళతో ఎక్కడ విడిది చేశారో ఆ విడిదింటికి వెళ్ళి దశరథ మహారాజుకు నమస్కారం చేసి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఔపకార్యం సహ గత్వా తు రఘూణాం కులవర్ధనం దదర్శ శిరసా చయేనం అభివాద్య ఇదం అబ్రవీత్. అయోధ్యాధిపతే వీరా వైదేహః మిథిలాధిపః సహ త్వాం ద్రష్టుం వ్యవసితః సోపాధ్యాయ పురోహితం. ఓ వీరా, ఓ అయోధ్యాధిపతే, ఓ వీరుడా, ఓ అయోధ్య నగరాధిపతి, మిథిలాధిపః మిథిలా నగరాధిపతి, వైదేహః జనక మహారాజు, సహ ఆయన, సోపాధ్యాయ పురోహితం నీ పురోహితులతో పాటు ఉపాధ్యాయులతో పాటు, త్వాం నిన్ను, ద్రష్టం చూడాలని, వ్యవసితః అనుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నారండి, మీ ఉపాధ్యాయులతో పురోహితులతో మీరు రావాల్సింది అని ఆయన చెప్తున్నాడు. అయోధ్యాధిపతే వీరా వైదేహః మిథిలాధిపః సహ త్వాం ద్రష్టుం వ్యవసితః సోపాధ్యాయ పురోహితం. మంత్రిశ్రేష్ఠ వచః శ్రుత్వా రాజా స ఋషిగణః తథా స బంధుః అగమత్
తత్ర జనకః యత్ర వర్తతే. మన రాజా దశరథ మహారాజు మంత్రి శ్రేష్ఠ వచః, ఆ మంత్రి ముఖ్యుడు ఆయన యొక్క మాటలను శ్రుత్వా విని, తదా ఇంకప్పుడు స ఋషిగణః ఋషిగణాలతో పాటు యత్ర ఎక్కడైతే జనకః జనకుల వారు వర్తతే ఉన్నారో తత్ర అక్కడికి సబంధువు బంధువులతో పాటు అగమత్ వెళ్ళాడు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలను విని మన దశరథ మహారాజు ఋషిగణాలు బంధు గణాలతో పాటు ఎక్కడైతే జనకుల వారు ఉన్నారో అక్కడికి వెళ్ళారు. మంత్రి శ్రేష్ఠ వచః శ్రుత్వా రాజా స ఋషిగణః తదా స బంధువు అగమత్ తత్ర జనకః యత్ర వర్తతే. సహ రాజా మంత్రి సహితః సోపాధ్యాయః సబాంధవః వాక్యం వాక్యవిదాన్ శ్రేష్ఠః వైదేహం ఇదం అబ్రవీత్. సహ రాజా మన రాజుగారు దశరథ మహారాజు గారు మంత్రి సహితః మంత్రులతో పాటు సోపాధ్యాయః ఉపాధ్యాయులతో పాటు సబాంధవః బంధువులతో పాటు అక్కడికి వెళ్ళి ఆ వాక్య విధాన్ శ్రేష్ఠః బాగా మాట్లాడగలిగిన వాళ్లలో కూడా శ్రేష్ఠుడైన వాడు మన దశరథ మహారాజు వైదేహం విదేహ నగరాధిపతి మన జనకుల వారు ఆయనతో ఇదం ఈ యొక్క వాక్యం మాటను అబ్రవీత్ అంటూ ఉన్నారు. సహ రాజా మంత్రి సహితః సోపాధ్యాయః సబాంధవః వాక్యం వాక్యవిదాన్ శ్రేష్ఠః వైదేహం ఇదం అబ్రవీత్. విదితం తే మహారాజ ఇక్ష్వాకుకుల దైవతం వక్తా సర్వేషు కృత్యేషు వసిష్ఠః భగవాన్ ఋషిః. ఓ మహారాజా, ఇదిగో ఇక్ష్వాకు కుల దైవతం, ఇక్ష్వాకు కులానికి దైవము అటువంటి వాడు వసిష్ఠః భగవాన్ ఋషిః. వసిష్ఠ మహర్షి మాకు సర్వేషు కృత్యేషు అన్ని కార్యాల్లో వక్త మాట్లాడేవాడు, మా వ్యవహారాలన్నీ చక్కబెట్టేవాడు, మా తరపున మాట్లాడేవాడు వసిష్ఠ మహర్షి. ఆయన మాకు దైవ సమానులు అన్న విషయం తే మీకు విదితం తెలిసిందే కదండి. విదితం తే మహారాజా ఇక్ష్వాకు కుల దైవతం వక్తా సర్వేషు కృత్యేషు వసిష్ఠః భగవాన్ ఋషిః. విశ్వామిత్ర అభ్యనుజ్ఞాతః సహ సర్వైః మహర్షిభిః ఏషః వక్ష్యతి ధర్మాత్మా వసిష్ఠః మే యథాక్రమం. సర్వైః అందరూ మహర్షిభిః మహర్షుల చేత సహా కూడినవాడై విశ్వామిత్రుడి చేత అభ్యనుజ్ఞాతః అనుజ్ఞ పొందినవాడై ధర్మాత్మ వసిష్ఠః ఈ ధర్మాత్ముడు వశిష్ఠుడు మే నా వంశం గురించి యథాక్రమంగా నా వంశక్రమాన్ని నా వంశ ప్రవరను ఏషః ఈయన వక్ష్యతి చెప్తాడు. విశ్వామిత్రుడి ఆజ్ఞ పొందినవాడై మహర్షులందరితో కూడినవాడై ఈయన మా వశిష్ఠ మహర్షి ధర్మాత్ముడు మా వంశం గురించి మీకు చెప్తాడు అని మన దశరథ మహారాజు జనక మహారాజుతో అంటున్నారు. విశ్వామిత్ర అభ్యనుజ్ఞాతః సహ సర్వైః మహర్షిభిః ఏషః వక్ష్యతి ధర్మాత్మా వసిష్ఠః మే యథాక్రమం. ఏవం ఉక్త్వా నరశ్రేష్ఠే రాజ్ఞాం మధ్యే మహాత్మనాం తూష్ణీభూతే దశరథై వసిష్ఠః భగవాన్ ఋషిః ఉవాచ వాక్యం వాక్యజ్ఞః వైదేహం సపురోధసం. మహాత్మనాం మధ్యే మహాత్ముల మధ్యలో ఎంతో మంది మహాత్ములు, ఇటువైపు జనకుల వారి వైపు నుంచి ఋషులు మునులు రాజులు ఆయన సామంతులు ఆయన పరివారము వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారు.
ఇటువైపు మన దశరథ మహారాజు వైపు మళ్ళీ ఋషులు, మునులు, ఆయన పురోహితులు, ఆయన ఉపాధ్యాయులు, ఆయన బంధువులు, మంత్రులు వాళ్ళందరూ ఇటువైపు ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో నరశ్రేష్ఠై దశరథై, నరశ్రేష్ఠుడు దశరథుడి చేత రాజ్ఞాం జనక మహారాజుకు ఏవం ఈ విధంగా ఉక్తువా చెప్పబడి తూష్ణీభూతే ఆయన ఇంకా మౌనంగా ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే మన వశిష్ఠ భగవాన్ ఋషి, వశిష్ఠ మహర్షి ఆ వాక్యజ్ఞ, వాక్యజ్ఞులు, వాక్యం ఏ విధంగా మాట్లాడాలన్న జ్ఞానము చక్కగా కలిగిన వారు, సపురోధసం పురోహితులతో మన శతానందుల వారందరితో కూడి ఉన్న వైదేహం జనక మహారాజుతో ఈ వాక్యం, ఈ మాటలను ఉవాచ అంటూ ఉన్నారు. ఇంతే మన దశరథ మహారాజు చెప్పింది. అక్కడికి వచ్చి జనక మహారాజుతో, మీకు తెలుసు కదా, మా వంశానికి పెద్దవాడు, మాకు దైవతుల్యుడు మా వశిష్ఠ మహర్షి, మా కార్యాలన్నీ ఈయనే చూస్తూ ఉంటారు, మా వ్యవహారాలన్నిటిలో మా తరఫున మాట్లాడుతూ ఉంటారు. మహర్షులందరితో కూడి ఉన్నవారై విశ్వామిత్రుడి యొక్క అనుమతిని పుచ్చుకుని ఈయనే మా వంశం గురించి చెప్తారు అన్నారు. ఇంకా మన దశరథ మహారాజు ఇంకేమనలేదు, ఇంకా అంతే అంతే చెప్పారని ఆగిపోయారు. ఆయన ఇంకా మౌనంగా ప్రశాంతంగా ఉన్నారు అంతవరకు చెప్పి. ఇంకా అప్పుడు ఆయన ఆ విధంగా మౌనంగా ఉండగానే, ఆయన చెప్పడం విరమించగానే, అప్పుడు మన వశిష్ఠ మహర్షి మన జనక మహారాజుతో ఆయన పురోహితులతో పాటు కూడి ఉండగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏవం ఉక్త్వా నరశ్రేష్ఠై రాజ్ఞాం మధ్యే మహాత్మనాం తూష్ణీం భూతై దశరథై వశిష్ఠ భగవాన్ ఋషి ఉవాచ వాక్యం వాక్యజ్ఞ వైదేహం సపురోధసం. ఇక్కడ తూష్ణీం బభూవ అని మనకు అక్కడ భగవద్గీతలో కూడా గుర్తొచ్చే ఉంటుంది మీకు. అది చెప్పగలిగినంత చెప్పి ఇంకా ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు మన అర్జునుడు అని అక్కడ కూడా చదువుకుంటాము. అవ్యక్త ప్రభవ బ్రహ్మ శాశ్వత నిత్య అవ్యయ తస్మాత్ మరీచి సంజజ్ఞే మరీచే కాశ్యప సుత. ఇంకిక్కడి నుంచి మన దశరథుల వారి వంశ ప్రవర మొదలవుతూ ఉన్నది. ఇక్కడి నుంచి చివరి వరకు చెప్పుకుంటూ ఉన్నాము. అప్పుడు అవ్యక్త ప్రభవ, అవ్యక్తం నుంచి ప్రభవించిన బ్రహ్మ, శాశ్వత శాశ్వతుడు, నిత్య నిత్యుడు, అవ్యయ అవ్యయుడు, తస్మాత్ ఆయన నుంచి మరీచి మరీచి సంజజ్ఞే జన్మించాడు. మరీచేహే సుత, మరీచి యొక్క కొడుకు కాశ్యప కాశ్యపుడు, వివస్వాన్ కాశ్యపాజ్ఞే మనుః వైవస్వత స్మృత మనుః ప్రజాపతి పూర్వం ఇక్ష్వాకుః తు మనోః సుతః. కాశ్యపాత్ కాశ్యపుడి నుంచి వివస్వాన్, వివస్వాన్ సూర్యుడు జజ్ఞే జన్మించాడు. వైవస్వత స్మృత, ఈ వివస్వంతుడికి కొడుకు వైవస్వతుడు, ఆయననే మనువు, మనువు అని కూడా స్మృత పిలుస్తారు. ఆ విధంగా ఆయన చెప్పబడతాడు. పూర్వం ఈ మనువు ప్రజాపతి, పూర్వకాలం నుంచి ఈ మనువే ప్రజాపతిగా ఉన్నాడు ఈ మన్వంతరానికి. మనోహ సుత, ఆ మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకు, ఇక్ష్వాకుడు. తం ఇక్ష్వాకుం అయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకం. ఇక్ష్వాకోః తు సుతః శ్రీమాన్ కుక్షిః ఇతి ఏవ విశ్రుతః. తం ఆయనను, ఆ ఇక్ష్వాకుం ఇక్ష్వాకుణ్ణి, పూర్వకం మొట్టమొదటి, అయోధ్యాయాం రాజానం అయోధ్య నగరానికి రాజుగా విద్ధి తెలుసుకోండి. ఇక్ష్వాకువే ఈ అయోధ్య నగరానికి మొట్టమొదటి రాజుగారు.
ఇక్ష్వాకోహో సుతః ఇక్ష్వాకు యొక్క కొడుకు శ్రీమాన్ శ్రీమంతుడైన కుక్షిహి కుక్షి అన్న పేరుతో ఇది ఏవ ఆ విధంగా విస్తృత పేరున్నవాడు. కుక్షేః అధ ఆత్మజః శ్రీమాన్ వికుక్షిః ఉదపద్యత. వికుక్షేః తు మహాతేజాః బాణః పుత్రః ప్రతాపవాన్. కుక్షేః ఆత్మజః కుక్షి యొక్క ఆత్మజుడు కొడుకు అధ ఇంకా శ్రీమాన్ శ్రీమంతుడైన వికుక్షిః వికుక్షి అని ఉదపద్యత అని పిలువబడతాడు. వికుక్షేః పుత్రః వికుక్షి యొక్క కొడుకు ప్రతాపవాన్ ప్రతాపవంతుడు మహాతేజాః గొప్ప తేజోమూర్తి బాణః బాణుడు. బాణస్య తు మహాతేజాః అనరణ్యః ప్రతాపవాన్. అనరణ్యాత్ పృథుః జజ్ఞే త్రిశంకుః తు పృథోః సుతః. బాణస్య బాణుడి యొక్క కొడుకు మహాతేజాః గొప్ప తేజోమూర్తి ప్రతాపవాన్ ప్రతాపవంతుడు అనరణ్యః అనరణ్యుడు. అనరణ్యాత్ అనరణ్యుడి నుంచి పృథు చక్రవర్తి జగ్ని జన్మించాడు. పృథోః సుతః పృథు యొక్క కొడుకు త్రిశంకుః త్రిశంకుడు. త్రిశంకోః అభవత్ పుత్రః దుందుమారః మహాయశాః యువనాశ్వసుతః తు ఆసీత్ మాంధాతా పృథివీపతిః. త్రిశంకోః పుత్రః త్రిశంకు యొక్క పుత్రుడు మహాయశాః గొప్ప యశోమూర్తి దుందుమారః అభవత్ దుందుమారుడు పుట్టాడు. ఈ దుందుమారుడికే యువనాశ్వుడని కూడా ఇంకొక పేరుంది. ఆయన యొక్క సుతః కొడుకు యువనాశ్వసుతుడు పృథివీపతి మాంధాత మాంధాత మహారాజని ఆసీత్ ఉన్నాడు. త్రిశంకోః అభవత్ పుత్రః దుందుమారః మహాయశాః యువనాశ్వసుతః తు ఆసీత్ మాంధాత పృథివీపతిః. మాంధాతుః తు సుతః శ్రీమాన్ సుసంధిః ఉదపద్యత. సుసంధేః అపి పుత్రౌ ద్వౌ ధ్రువసంధిః ప్రసేనజిత్. మాంధాతుః సుతః మాంధాత యొక్క కొడుకు శ్రీమాన్ శ్రీమంతుడు సుసంధిః సుసంధి అన్నవాడు ఉదపద్యత పుట్టాడు. సుసంధేః సుసంధి యొక్క ద్వౌ పుత్రౌ ఇద్దరు కొడుకులు ఉన్నారు. అపి మరి వాళ్ళు ధ్రువసంధి అన్నవాడు ప్రసేనజిత్ అన్నవాడు ఇద్దరు సుసంధికి కొడుకులు. యశస్వి ధ్రువసంధేః తు భరతః నామ నామతః భరతాత్తు మహాతేజాః అసితః నామ జాతవాన్. ధ్రువసంధేః తు ఈ ధ్రువసంధి అన్న ఆయనకి యశస్వి ఒక గొప్ప యశోమూర్తి భరతః నామ నామతః భరతుడన్న పేరున్నవాడు కొడుకు పుట్టాడు. భరతాత్ భరతుడి నుంచి మహాతేజాః గొప్ప తేజోమూర్తి అసితః అసితుడు అన్న నామ పేరున్నవాడు జాతవాన్ పుట్టాడు. యస్య ఏతే ప్రతిరాజానః ఉదపద్యంత శత్రవః హైహయాః తాళజంఘాశ్చ శూరాః చ శశిబింధవః. యస్య ఎవరికైతే ఈ హైహయాః హైహయులు తాళజంఘాః తాళజంగులు శూరాః శూరులైన శశిబిందవః శశిబిందులు అన్నవాళ్ళు ప్రతిరాజానః ప్రతిరాజులుగా శత్రవః శత్రువులు శత్రురాజులు ఉపపద్యంత తయారయ్యారు. ఏతే వీళ్ళందరూ మన ఈ అసితుడికి మన భరతుడి కొడుకు అసితుడు ఈ అసితుడికి హైహైలు తాళజంగులు శశిబిందులు అన్న శత్రు రాజులందరూ తయారయ్యారు. ఆయనకి చాలా మంది శత్రువులు ఉండేవాళ్ళు.
तान् तु सः प्रतियुज्यन् वै युद्धे राजा प्रवासितः हिमवन्तमुपागम्य भृगुप्रस्रवणे अवसत् असितः अल्पबलः राजा మంత్రిభిः సహితః తదా. పాపం సహా ఆయన మన అసితుడు తాన్ వాళ్లతో యుద్ధంలో ప్రతియుజ్జన్ ఎదురుగా పోరాడి ఆ రాజా చివరికి ఓడిపోయి ప్రవాసితుడయ్యాడు. ప్రవాసానికి వెళ్లిపోవాల్సి వచ్చింది, అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆయనకి రాజ్యం పోగొట్టుకున్నాడు. ఆ పైన ఉన్న హైలు వాళ్ళందరితోటి యుద్ధం చేసి ఆయన యుద్ధంలో పోరాడి ఓడిపోయి ఆ ఊళ్ళో నుంచి ఆ రాజ్యంలోంచి వెళ్లిపోయాడు. ఇంకా ఆయన ఆ అసిత ఆ రాజుగారు అల్పబలహ కొద్దిపాటి సైన్యంతో, ఇంకా మిగిలిపోయిన కొంతమంది సైన్యంతో, మంత్రిభిః సహితః కొంతమంది మంత్రులతో కూడి తదా ఇంకప్పుడు హిమవన్ నగరాలకు ఉపాగమ్య చేరి భృగు ప్రస్రవణంలో అవసత్ ఉండేవాడు. ఇంకా చాలా కాలం యుద్ధం చేశాడు, ఓడిపోయాడు. ఇంకా ప్రవాసంలో ఉండవలసి వచ్చింది. ఎగ్జైల్లో ఉన్నాడు. ఆ భృగు ప్రస్రవణంలో హిమాలయాల్లో ఆ విధంగా ఉండిపోయాడు, కొంతమంది సైన్యంతో, కొంత మంత్రులతో. తాన్ తు సహా ప్రతియుజ్యన్ వై యుద్ధే రాజా ప్రవాసితః హిమవంతముపాగమ్య భృగు ప్రస్రవణే అవసత్ అసితః అల్పబలః రాజా మంత్రిభిః సహితః తదా. ద్వే చ అస్య భార్యే గర్భిణ్యౌ బభూవతుః ఇతి శ్రుతం. ఏకా గర్భవినాశాయ సపత్న్యై సగరం దదౌ. అస్య ఆయనకు ఇద్దరు భార్యలు గర్భిణ్యౌ గర్భిణీ భార్యలుండేవాళ్ళు. అందులో ఒక ఆమె సపత్న్యై ఆమె సవతికి గర్భ వినాశాయ గర్భస్రావం కావాలని, గర్భం నశించాలని, సగరం గరళాన్ని విషాన్ని దదౌ ఇచ్చిందని ఇతి అని శృతం వింటూ ఉన్నాము అని చెప్తారు. ఆయనకి ఈయన అసితుడికి పాపం ఆయనకి ఎన్ని కష్టాలు. అసితుడు పాపం అంత గొప్ప వంశంలో పుట్టినవాడు, అంత గొప్పవాడు. ఆయన రాజ్యానికి వచ్చేసరికి అన్ని రకరకాల విచిత్రమైన శత్రువులు తయారయ్యారు. వాళ్ళందరితోటి పోరాడి ఓడిపోయాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా అజ్ఞాతవాసంలో ఎక్కడో ఉన్నాడు ఆయన, ఎగ్జైల్లో. ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు, వాళ్ళిద్దరు గర్భిణీ స్త్రీలు. అందులో ఒక ఆమె ఇంకొక ఆమెకి విషం ఇచ్చింది గర్భస్రావం కావాలని. ఇంకా అట్లా ఉంది ఆయన పరిస్థితి పాపం అని చెప్పుకుంటారు అని మన వశిష్ఠులు వారు చెప్తున్నారు. తతః శైలవరం రమ్యం బభూవాభిరతః మునిః భార్గవః చ్యవనః నామ హిమవంతం ఉపాశ్రితః. తతః ఇంకప్పుడు ఏం జరిగిందంటే, రమ్యం శైలవరం, ఆ రమ్యమైన అందమైన రమణీయమైన హిమవంతానికి, ఆ హిమాలయాలకు, ఆ శైలానికి రావాలని అభిరతితో, కోరికతో ఒక ముని బభూవ ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, భార్గవుడైన భృగువంశంలో వాడు, చ్యవనః నామ, చ్యవనుడు అన్న పేరున్నవాడు, ఆ హిమవంతం, ఆ హిమాలయాలకు ఉపాశ్రిత వచ్చాడు. ఆ హిమాలయాలను ఆశ్రయించాడు, అక్కడికి వచ్చాడు. అదే సమయంలో ఆ హిమశైలాలను చూడాలని మన చ్యవనుల వారు, ఆ ముని అక్కడికి వచ్చారు. తతః శైలవరం రమ్యం బభూవ అభిరతః మునిః భార్గవః చ్యవనః నామ హిమవంతం ఉపాశ్రితః. తత్ర ఏకా తు మహాభాగా భార్గవం దేవవర్చసం వవందే పద్మపత్రాక్షి కాంక్షంతి సుతం ఆత్మనః. అప్పటికే ఆమెకు అర్థమైంది, వాళ్ళ సవతి ఆమెకు విషం ఇచ్చింది గర్భస్రావం కావాలని అని ఆమెకు అర్థమైంది పాపము. ఆమె ఆ మహాభాగా, ఆ భాగ్యవంతురాలు, పత్రాక్షి, పద్మపత్రాల వంటి కన్నులు కలిగినది, సుతం కొడుకు కావాలని ఆత్మనః మనసులో కాంక్షంతి కోరుకుంటూ ఉన్నది. కొడుకు, మరి గర్భస్రావం అవుతుంది, పిల్లాడు చచ్చిపోతాడంటే ఆమె కావాలని కోరుకుంది బిడ్డని. ఆమె
దేవవర్చసం, దేవతలతో సమానమైన వర్చస్సుతో ఉన్నవాడు ఆ భార్గవుడు చవనుడు. ఆయనకు వెళ్ళి ఆమె వవందే నమస్కరించింది. తత్ర ఏకాతు మహాభాగా భార్గవం దేవవర్చసం వవందే పద్మపత్రాక్షి కాంక్షంతి సుతం ఆత్మనః. తం ఋషిం సా అభ్యుపాగమ్య కాళిందీ చ అభ్యవాదయత్. సహ తాం అభ్యవదత్ విప్రః పుత్రేప్సుం పుత్రజన్మని. సా ఆమె కాళింది ఆమె పేరు. ఆమె తం ఋషిం ఆ ఋషి దగ్గరికి అభ్యుపాగమ్య వెళ్ళి అభ్యవాదయత్ నమస్కరించి ఆమె నిలబడ్డది. పుత్ర జన్మని పుత్రుడు జన్మించాలని, పుత్రేప్సుం కొడుకు కావాలని కోరుకుంటున్న తాం ఆమెతో సహ విప్రః ఆ విప్రుడు ఆ ముని మన చవనుల వారు అభ్యవదత్ ఈ విధంగా చెప్పాడు. తం ఋషిం సా అభ్యుపాగమ్య కాళిందీ చ అభ్యవాదయత్. సహ తాం అభ్యవదత్ విప్రః పుత్రేప్సుం పుత్రజన్మని. తవ కుక్షౌ మహాభాగే సుపుత్రః సుమహాబలః మహావీర్యః మహాతేజాః అచిరాత్ సంజనిష్యతి. గరేణ సహితః శ్రీమాన్ మా శుచః కమలేక్షణే. ఓ మహాభాగే, ఓ మహాభాగ్యవంతురాలా, అమ్మా, తవ కుక్షౌ నీ కడుపులో సుమహాబలః గొప్ప బలం కలిగిన వాడు, మహావీర్యః గొప్ప పరాక్రమం కలిగిన వాడు, మహాతేజాః గొప్ప తేజస్సు కలిగిన వాడు, సుపుత్రః చక్కటి కొడుకు, అచిరాత్ అచిరకాలంలోనే సంజనిష్యతి పుట్టబోతాడో. తప్పకుండా నీకు గొప్ప బలమున్నవాడు, గొప్ప వీర్యమున్నవాడు, గొప్ప తేజస్సున్నవాడు, గొప్ప పుత్రుడు నీ కడుపులో తొందరలోనే అచిరకాలంలోనే పుడతాడు. వాడు పుట్టడం పైగా గరేణ సహిత, ఆ విషం తిన్నావు కదా, విషంతో పాటే పుడతాడు వాడు. వాడు శ్రీమాన్ శ్రీమంతుడు. ఓ కమలేక్షణే, ఓ కమలాల వంటి చూపులు కలిగిన దానా, కన్నులు కలిగిన ఓ మహాభాగే, మా శుచః శోకింపకు, ఏడవకమ్మా, ఏడవక్కర్లేదు. నీ కడుపులో చక్కటి బలము వీర్యము తేజస్సు కలిగిన వాడు శ్రీమంతుడైన కొడుకు నువ్వు తిన్న విషంతో సహా పుడతాడు కదా, నీకెందుకు, నువ్వేమీ బాధపడక్కర్లేదు. మా శుచః అని ఆయన ఎంతో వాత్సల్యంతో చెప్పాడు. తవ కుక్షౌ మహాభాగే సుపుత్రః సుమహాబలః మహావీర్యః మహాతేజాః అచిరాత్ సంజనిష్యతి గరేణ సహితః శ్రీమాన్ మా శుచః కమలేక్షణే అని ఆయన అన్నాడు చవనుల వారు. చవనంతు నమస్కృత్య రాజపుత్రీ పతివ్రత పతిశోకాతురా తస్మాత్ పుత్రం దేవి వ్యజాయత. ఆ రాజపుత్రి, ఆ రాకుమారి పతివ్రత, ఆ గొప్ప పతివ్రత చవనం ఆ చవనుడికి నమస్కరించింది. నమస్కరించి ఆ దేవి ఆ పతి శోకాతురా, పతికి దూరమై ఆ శోకంతో ఆర్తితో ఉన్నది. ఇప్పుడు బిడ్డ కూడా పోతాడేమో అని ఆమె చాలా తల్లడిల్లిపోయి ఉంటుంది. ఆయన ఏం పర్వాలేదమ్మా, చక్కటి పిల్లాడు పుడతాడని చెప్పేసరికి ఆమె ఆయనకు నమస్కరించి వెళ్ళింది. తస్మాత్ ఆ కారణానికి ఆ దేవి పుత్రం కొడుకును యజాయత కన్నది, కొడుకు జన్మనిచ్చింది. లేకపోతే కడుపులో బిడ్డ కడుపులోనే పోయేవాడు. అదృష్టం కొద్ది చవనుడి మాట ప్రకారము ఆమె కొడుకును కన్నది. సపత్యా తు గరః తస్యై దత్తః గర్భజిఘాంసయా సహ తేన గరేణ ఏవ జాతః సహ సగరః అభవత్. గర్భజిఘాంసయ, గర్భస్రావం కావాలి, గర్భాన్ని సంహరించాలన్న కోరికతోటే సపత్న్య సవతి చేత
తస్యై ఆమెకు గరహ గరళము విషము దత్తః ఇవ్వబడ్డదిత్తు. కానీ తేన గరేణ ఏవ ఆ గరంతోటే సహ కూడి జాతః పుట్టినవాడు సహ ఆ పిల్లాడు సగరహ భవతు సగరుడయ్యాడు. గరంతో కూడి పుట్టినవాడు సగరుడయ్యాడు. సహ గరహ సగరుడు. సగరస్య అసమంజహతు అసమంజాత్ తథా అంశుమాన్ దిలీపః అంశుమతః పుత్రః దిలీపస్య భగీరథః. సగరస్య ఈ సగరుడికి సగరంతో పాటు కలిసి పుట్టిన వాడికి అసమంజహ అసమంజుడు పుట్టాడు. అసమంజాత్ అసమంజుడికి అధ ఇంకా అప్పుడు అంశుమాన్ అంశుమంతుడు పుట్టాడు. అంశుమతః అంశుమతుడి నుంచి దిలీపః దిలీపుడు వచ్చాడు. ఆ పుత్రః కొడుకు. దిలీపస్య దిలీపుడి యొక్క పుత్రః కొడుకు భగీరథః భగీరథుడు. భగీరథాత్ కకుత్సః చ కకుత్సస్య రఘుసుతః. రఘోః తు పుత్రః తేజస్వి ప్రవృద్ధః పురుషాదకః కల్మాషపాదః హి అభవత్. తస్మాత్ జాతః తు శంఖణః. భగీరథాత్ భగీరథుడి నుంచి కకుత్సః కకుత్సుడు. అందుకే వీళ్ళందరూ కాకుత్స వంశం. కకుత్సః కకుత్సస్య సుతః కకుత్సుడి యొక్క కొడుకు రఘువు. రఘు అందుకే దాన్ని రఘువంశం అని కూడా పిలుస్తారు. రఘోః పుత్రః రఘు యొక్క పుత్రుడు తేజస్వి తేజోమూర్తి ప్రవృద్ధః ప్రవృద్ధుడు. ఈ ప్రవృద్ధుడికే పురుషాదకః పురుషాదకుడు కల్మాషపాదః కల్మాషపాదుడు అని కూడా పేర్లున్నాయి. ఆయన అభవత్ పుట్టాడు. తస్మాత్ ఆయన నుంచి శంఖణః జాతః శంఖనుడు అన్నవాడు పుట్టాడు. ఈ ప్రవృద్ధుడికి పురుషాదకుడు కల్మాషపాదుడు అని ఎందుకు పేర్లున్నాయని చెప్తారు. మరి రామాయణంలో మన వాల్మీకి మహర్షి చెప్పారో లేదో తెలీదు. ఎందుకో మరి ఎప్పుడో ఒకానొక సమయంలో రఘు మహారాజు కొడుకు అయిన ఈ ప్రవృద్ధుడి మీద కోపం వచ్చి మన వశిష్ఠుల వారు శపిస్తే ఆ శాపం ఎటువంటిది అంటే పురుషాదక మనుషులను పిక్కొని తిను అని శపిస్తే అప్పటి నుంచి ఆయన పురుషాదకుడు అయ్యాడని చెప్తారు. ఆయనకు కూడా కోపం వచ్చి ప్రవృద్ధుడు మన వశిష్ఠుడిని శపించాలని ఆయన చేతిలోకి నీళ్లు తీసుకుంటే ఆయన భార్య ఆపేసిందో ఏంటో. అప్పుడు ఆ నీళ్లు ఆయన పాదాల మీద పడి ఆయన పాదాలు పుండ్లు వచ్చాయి. కాబట్టి ఆయన కల్మాష పాదుడయ్యాడని చెప్తారు. అవి మరి రామాయణంలో ఎక్కడున్నాయో తెలీదు. ఒకవేళ వ్యాసుల వారు ఇంకెక్కడైనా రాశారేమో వేరే పురాణాల్లో, కనిపిస్తే చూద్దాం, లేకపోతే లేదు. కానీ ఆ రఘు మహారాజు యొక్క కొడుకు ప్రవృద్ధుడు. ఆ ప్రవృద్ధుడి కొడుకు శంఖనుడు. సుదర్శనః శంఖణస్య అగ్నివర్ణః సుదర్శనాత్ శీఘ్రగః అగ్నివర్ణస్య శీఘ్రగస్య మరుఃసుతః మరోః ప్రసుశుక్రః తు ఆసీత్ అంబరీషః ప్రసశ్రుకాత్ ప్రసుశ్రుకాత్. ఇక్కడ అక్షర దోషం ఉంది. ఆ శంఖణస్య శంఖనుడి యొక్క కొడుకు సుదర్శనః సుదర్శనుడు. సుదర్శనాత్ సుదర్శనుడి నుంచి అగ్నివర్ణః అగ్నివర్ణుడు. అగ్నివర్ణస్య అగ్నివర్ణుడి నుంచి ఆయన కొడుకు శీఘ్రగః శీఘ్రగుడు. శీఘ్రగస్య సుతః శీఘ్రగుడి యొక్క కొడుకు మరుః. మరోః మరు యొక్క కొడుకు ప్రశుశ్రుకుడు. ఆ ప్రశుశ్రుకుడికి కొడుకు అంబరీషః అంబరీషుడు అన్నవాడు ఆసీత్ ఉండేవాడు. అంబరీషస్య పుత్రోః అభూత్ నహుషః పృథివీపతిః. నహుషస్య యయాతిః తు నాభాగః తు యయాతి జహ. అంబరీషస్య పుత్రః అంబరీషుడి యొక్క కొడుకు పృథివీపతిః నహుషః అభూత్. నహుష చక్రవర్తి కలిగాడు ఉండేవాడు. నహుషస్య నహుషుడి యొక్క కొడుకు యయాతిః యయాతి.
యయాతి జహ, యయాతికి పుట్టినవాడు నాభాగ, నాభాగుడు. నాభాగస్య బభూవ అజః, అజాత్ దశరథః అభవత్. అస్మాత్ దశరథాత్ జాతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. నాభాగస్య, నాభాగుడి యొక్క కొడుకు అజః బభూవ, అజుడని ఉండేవాడు. అజాత్, అజుడి నుంచి దశరథః అభవత్, దశరథుడు పుట్టాడు. అస్మాత్ దశరథాత్, ఈ దశరథుడి నుంచే భ్రాతరౌ, అన్న తమ్ముళ్ళు, రామలక్ష్మణౌ, రామలక్ష్మణులు జాతౌ పుట్టారు. ఆది వంశ విశుద్ధానాం రాజ్ఞాం పరమధర్మిణాం ఇక్ష్వాకుకుల జాతానాం వీరాణాం సత్యవాదినాం. రామలక్ష్మణయోః అర్థే త్వత్సుతే వరయై నృప సదృశాభ్యాం నృపశ్రేష్ఠ సదృశై దాతుం అర్హసి. ఆది వంశ విశుద్ధానాం, ఆది నుంచి వస్తున్న గొప్ప వంశం ఇది, పరిశుద్ధంగా ఉన్న వంశము. పరమ ధర్మిణాం, ఆ పరమ ధార్మికుల యొక్క వంశము. ఇక్ష్వాకుకుల జాతానాం, ఇక్ష్వాకు కులంలో జన్మించి అక్కడి నుంచి వస్తూ ఉన్న వంశం, అక్కడి నుంచి వృద్ధి చెందింది. వీరాణం, వీరులతో నిండి ఉన్నది. సత్యవాదినాం, అందరూ సత్యవాక్కులే కలిగి ఉన్న వాళ్ళు. అటువంటి వాళ్ళ నుంచి వచ్చిన ఈ రామలక్ష్మణయోహో, రామలక్ష్మణుల యొక్క అర్థే కోసము, త్వత్సుతే, నీ కూతుర్లను వరయే వరిస్తున్నాడు మా దశరథ మహారాజు. అటువంటి గొప్ప వంశం నుంచి వచ్చిన వాళ్ళు ఈ రామలక్ష్మణులిద్దరు. వీళ్ళిద్దరి కోసము నీ కూతుర్లిద్దరిని కోరుకుంటున్నాడు దశరథ మహారాజు. ఓ నృపశ్రేష్ఠ, ఓ రాజా, ఓ నృప, సదృశాభ్యాం, తగిన వాళ్ళైన వీళ్ళిద్దరికి, సదృశే, తగిన వారు నీ కూతుర్లు, వాళ్లను దాతుం, ఇవ్వడానికి, అర్హసి, తగి ఉన్నవాడివి అని మన వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు యొక్క వంశాన్ని కీర్తిస్తూ రామలక్ష్మణుల గురించి, నీ పుత్రికలను, నీ కుమార్తెలను దశరథ మహారాజు కోరుకుంటున్నాడు, ఇవ్వడానికి తగిన వాడివి. తగిన రాకుమారులకు తగినటువంటి రాకుమార్తెలు, అటువంటి వాళ్ళకి నువ్వు ఈ కన్యాదానం చెయ్యడానికి తగిన వాడివి అని చెప్తూ ఉన్నారు. ఈ వంశ ప్రవర మళ్ళీ మనం ఒకసారి చూసుకుందాము. అవ్యక్త ప్రభవః బ్రహ్మ శాశ్వతః నిత్యః అవ్యయః తస్మాత్ మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపః సుతః వివస్వాన్ కాశ్యపాత్ జజ్ఞే మనుః వైవస్వతః స్మృతః మనుః ప్రజాపతిః పూర్వం ఇక్ష్వాకుః తు మనోః సుతః. తం ఇక్ష్వాకుం అయోధ్యాయాం రాజానం విద్ధి పూర్వకం ఇక్ష్వాకోః తు సుతః శ్రీమాన్ కుక్షిః ఇతి ఏవ విశ్రుతః. కుక్షేః అధ ఆత్మజః శ్రీమాన్ వికుక్షిః ఉదపద్యత. వికుక్షేః తు మహాతేజాః బాణః పుత్రః ప్రతాపవాన్. బాణస్య తు మహాతేజాః అనరణ్యః ప్రతాపవాన్. అనరణ్యాత్ పృథుః జజ్ఞే త్రిశంకుః తు పృథోః సుతః. త్రిశంకోః అభవత్ పుత్రః దుందుమారः మహాయశాః. యువనాశ్వ సుతః తు ఆసీత్ మాంధాతా పృథివీపతిః. తు సుతః శ్రీమాన్ సుసంధిః ఉదపద్యత. సుసంధేః అపి పుత్రౌ ద్వౌ
ध्रुव संधि प्रसेनजित् यशस्वी ध्रुव संधेः तु भरतः नाम नामतः भरतात् तु महातेजाः असितः नाम जातवान्। यस्य एते प्रतिराजानः उदपद्यन्त शत्रवः हैहयाः तालजङ्घाः च शूराः च शशिबिन्दवः तान् तु सः प्रतियुज्यन् वै युद्धे राजा प्रवासितः हिमवन्तमुपागम्य भृगुप्रश्रवणे अवसत् असितः अल्पबलः राजा मन्त्रिभिः सहितः तदा। द्वये च अस्य भार्ये गर्भिण्यौ बभूवतुः इति श्रुतम् एका गर्भविनाशाय सपत्न्यै सगरं ददौ ततः शैलवरं रम्यं बभूवाभिरतः मुनिः भार्गवः च्यवनः नाम हिमवन्तमुपाश्रितः। तत्र एका तु महाभागा भार्गवं देववर्चसं ववन्दे पद्मपत्राक्षी काङ्क्षन्ति सुतम् आत्मनः तं ऋषिं सा अभ्युपागम्य कालिन्दी च अभ्यवादयत् सः ताम् अभ्यवदत् विप्रः पुत्रेप्सुं पुत्रजन्मनि। तव कुक्षौ महाभागे सुपुत्रः सुमहाबलः महावीर्यः महातेजाः अचिरात् सञ्जनिष्यति गरेण सहितः श्रीमान् माशुचः कमलेक्षणे च्यवनं तु नमस्कृत्य राजपुत्री पतिव्रता पतिशोकातुरा तस्मात् पुत्रं देवीं व्यजायत। सपत्न्या तु गरः तस्यै दत्तः गर्भजिगांसया सः तेन गरेण एव जातः सः सगरः अभवत्। सगरस्य असमञ्जः तु असमञ्जात् तथा अंशिमान् दिलीपः अंशिमतः पुत्रः दिलीपस्य भगीरथः। भगीरथात् ककुत्सः च ककुत्सस्य रघुः सुतः रघोः तु पुत्रः तेजस्वी प्रवृद्धः पुरुषादकः कल्माशपातः हि अभवत् तस्मात् जातः तु शङ्खणः। सुदर्शनः शङ्कणस्य अग्निवर्णः सुदर्शनात् शीघ्रगः तु अग्निवर्णस्य शीघ्रगस्य मरुस्तः मरोः प्रशुश्रुकः तु आसीत् अम्बरीषः प्रशुश्रुकात् अम्बरीषस्य पुत्रः अभूत् नहुषः पृथ्वीपतिः नहुषस्य ययातिः तु नाभागः तु ययातिजः। नाभागस्य बभूव अजः अजात् दशरथः अभवत् अस्मात् दशरथात् जातौ भ्रातरौ रामलक्ष्मणौ आदिवंशविशुद्धानां राज्ञां परमधर्मिणां इक्ष्वाकुकुलजातानां वीराणां सत्यवादिनां रामलक्ष्मणयोः अर्थे त्वत्सुते वरयै नृप सदृशाभ्यां नृपश्रेष्ठ सदृशै दातुम् अर्हसि। इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकि आदिकाव्ये बालकाण्डे सप्ततितमः सर्गः सम्पूर्णम्। सर्वं श्री सीतारामचन्द्र प्रभुपादारविन्दार्पणमस्तु। मंगलम कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम वेद वेदांत वेद्याय मेघश्यामूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय नमः।